నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిగ్ బాస్ సీజన్ 9. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో రమ్య ఎలిమినేషన్ అండ్ ఇంకా గోల్డెన్ బజర్ కోసం జరిగిన టాస్క్, తర్వాత ఈరోజు జరగబోయే నామినేషన్స్కి రీఎంట్రీ ఇచ్చిన కామనర్స్. సో ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. అసలు మీకేమనిపించింది? రమ్య ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా? ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన వాళ్ళలో డేంజర్ జోన్లోకి శ్రీనివాస్ సాయి కూడా వచ్చారు, సంజన వచ్చారు అండ్ ఇంకా రమ్య వచ్చారు. అంటే శ్రీనివాస్ సాయి సేవ్ అవ్వడానికి రీజన్ ఏంటి? రమ్య ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే హౌస్లో ఎవరైతే టాప్లో ఉన్నారో, బయట ఎవరికి కొంచెం ఓటింగు, ఫ్యాన్ ఫాలోయింగు అండ్ ఇంకా పిఆర్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళని హౌస్లో ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళకి క్రాస్ ఓటింగ్ జరిగి వాళ్ళని ఆడియన్స్ బయటకు పంపిస్తారా, లేదంటే బిగ్ బాసే ఈ డెసిషన్ తీసుకుంటారా? మీకేమనిపిస్తుంది? రమ్య ఎలిమినేషన్లో మీకు ఫెయిర్ అనే అనిపిస్తుందా? ఎందుకంటే ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎంతో కొంత తను టాస్క్లో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లో బాగా ఆడారు. కాకపోతే తనూజాని, కళ్యాణ్ని టార్గెట్ చేసి తను యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నెగిటివ్ అయ్యారు. అంటే తను మాట్లాడడం వల్ల, కొంచెం స్క్రీన్లో కనిపించడం వల్ల నెగిటివ్ అయ్యారు. స్క్రీన్లో కొంచెం కూడా కనిపించకుండా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సేఫ్గానే ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఓపెన్ అవ్వకుండా ఎవరి గురించి ఎక్కువగా ఏం మాట్లాడకుండానే ఉన్నారు. కానీ శ్రీనివాస్ సాయి సేవ్ అయ్యి నిన్న ఒకటి చెప్పారు, నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను, ఇక నుంచి నా గేమ్ నేను చేంజ్ చేసుకుంటాను, నన్ను నేను మార్చుకుని గేమ్ డెవలప్ చేసుకుంటానని శ్రీనివాస్ సాయి చెప్పారు. సో అది ఎంతవరకు ముందుకు వెళ్తుందో మనం ఈ వీక్లో చూడొచ్చు. అండ్ ఇంకా గోల్డెన్ బజర్, ఈ గోల్డెన్ బజర్ కోసం పెట్టిన టాస్క్లో అంటే కొంచెం ఈ టాస్క్ కూడా అన్ఫెయిర్గానే డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫజిల్ని తనూజ పర్ఫెక్ట్గా పెట్టలేదు. అది డీమన్ పవన్ చెప్పినా కూడా హోస్ట్గా నాగార్జున గారు కూడా పెద్దగా పట్టించుకోకుండా సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి తనకి ఫేవరైజం చేస్తున్నారు. బిగ్ బాస్ టీం ఎవరినైనా సేవ్ చేయాలి అనుకుంటే, వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ని సేవ్ చేయాలనుకుంటే ఇలానే చేస్తారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది మీకు కరెక్ట్ అనిపించిందా? తనూజ తన పజిల్ టాస్క్లో నిజంగానే పర్ఫెక్ట్గా ఆ పజిల్ని పెట్టారా? సో మిగిలిన ముందు ఆ టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేశారు. బట్ ఆ పజిల్ టాస్క్లో మాత్రం తను పైన పెట్టిన రోలో మాత్రం సరిగ్గా పెట్టలేదు అని చెప్పేసి డిమన్ పవన్ చూసి బయటకు వచ్చి అది చెప్పడం జరిగింది. సో కానీ అక్కడ సంచాలక్ డెసిషనే ఫైనల్ అని చెప్పారు. అంటే మాధురి కూడా తనూజతో కొంచెం క్లోజ్గా ఉంటారని చెప్పేసి తను పెద్దగా చూడకుండానే ఓకే తను పర్ఫెక్ట్గానే పెట్టేశారు. అంటే మిగిలిన వాళ్ళు అసలు పెట్టలేదు కొంచెం కూడా. సో తను మ్యాక్సిమం తను అక్కడ సెట్ చేయగలిగారు ఆ ఫజిల్ని అని చెప్పేసి తనకి ఇచ్చేసినట్టుగా, ఫైనల్ చేసినట్టుగా మాధురి డెసిషన్ సంచాలక్గా చెప్పారు. సో అక్కడ ఆ గోల్డెన్ బజర్ అనేది తనుజ గెలుచుకున్నారు. బట్ ఈ వీక్ తను ఆ సేవింగ్ పవర్ని యూజ్ చేయడానికి లేదు, నెక్స్ట్ వీక్ నుంచి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. అండ్ ఇంకా ఇమాన్యుయల్ దగ్గరున్న పవర్ కూడా ఈ లాస్ట్ వీక్ యూజ్ చేశారు కాబట్టి ఈ వీక్ యూజ్ చేయడానికి లేదు, నెక్స్ట్ యూజ్ చేయొచ్చు మేబీ. సో నిన్న జరిగిన ఎలిమినేషన్లో తనూజ మేబీ సేవ్ చేయాల్సి వస్తే ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగినప్పుడు అక్కడ సంజనాన్ని సేవ్ చేస్తానని చెప్పేసి చెప్పారు. సంజనాన్ని సేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. రమ్య ఉన్నా కూడా తనకి కనిపించదు, అది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే తనూజ గురించి రమ్య చేసిన కామెంట్స్ తను డెఫినెట్గా మనసులో పెట్టుకునే ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా అందరికీ తను బాయ్ చెప్పింది. లాస్ట్లో ఇంకా తనూజకి వెళుతూ వెళుతూ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకి బాయ్ చెప్పేసి రమ్య బయటకు వచ్చింది. ఇంకా లోపల నిన్న జరిగిన ఆ టాస్క్లన్నీ కొంచెం ఫన్ క్రియేట్ చేసేలాగానే, కొంచెం ఎంటర్టైనింగ్గానే పెట్టారు. అండ్ ఇంకా సుమన్ శెట్టికి సంబంధించిన వీడియోలు ప్లే చేయడం, సుమన్ శెట్టితో డాన్స్ చేయించడం, ఇదంతా కూడా చాలా ఫన్గానే అనిపించింది.
ఆ గోల్డెన్ బజర్ గెలుచుకున్న తర్వాత మాధురికి పనిష్మెంట్ ఇవ్వాలి. సో మొన్న జరిగిన టాస్క్‌లో ఎవరికైతే 3 బోర్డ్స్ వచ్చినాయో సో వాళ్ళకి పనిష్మెంట్ ఈ గెలిచిన వాళ్ళు ఇవ్వాలి కాబట్టి సో ఆ పనిష్మెంట్ కూడా చెప్పారు. డైరెక్ట్ నామినేషన్, ఇన్విజిబుల్ కేప్ అండ్ ఇంకా వాష్‌రూమ్స్ అనేవి ఇవి క్లీన్ చేయడం, ఇట్లా ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే తనూజ బాగా ఆలోచించి డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. మాధురి కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. అయితే తర్వాత ఇన్విజిబుల్ కేప్ అనేది ఎవరికి ఇవ్వాలి అనేది కెప్టెన్‌గా ఇమాన్యుయల్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తామంటే డెఫినెట్‌గా సంజన అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్పడం, తర్వాత కన్విన్స్ చేసుకోవడానికి టైం ఇవ్వడం. సంజన కన్విన్స్ చేసినప్పటికీ ఆ హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్ అందరూ కొంతమంది కన్విన్స్ అయ్యారు. అక్కడ హాఫ్‌గా ఓటింగ్ వచ్చింది. అయితే ఫైనల్‌గా ఇమాన్యుయల్ డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ నాగార్జున గారు ఇమాన్యుయల్‌ని లాక్ చేశారు. తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ సంజనాకే అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ చాలా స్మార్ట్‌గా, తెలివిగా ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నాడు అనేది అర్థమవుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, సో ఏ నెగటివిటీ రాకుండా ఎలా ఆడాలి అనేది తనకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ప్రకారం తను ప్రతి డెసిషను బాగా ఆలోచించే తీసుకుంటున్నాడు అని అనిపిస్తుంది చూసిన తర్వాత. అండ్ ఇంకా రమ్య ఎలిమినేషన్ తర్వాత తను పెద్దగా ఫీల్ అయినట్టు ఏమి అనిపించలేదు. అందరికీ బాయ్ చెప్పేసి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది అంటే అక్కడ హౌస్‌మేట్స్ అందరిలో ఒక 5 మెంబర్స్‌ని అక్కడ ట్రాష్‌లో వేయాలి అని చెప్పేసినప్పుడు సో ముందుగా కళ్యాణ్ పేరు చెప్పి కళ్యాణ్ నిబ్బిలా చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం, మెచ్యూరిటీ లేదని చెప్పేసి. అండ్ ఇంకా దివ్య గురించి ఒకే బాండ్‌కి స్టిక్ అయి ఉంది. ఇప్పుడు తర్వాత తను కొంచెం యాంగర్ ఇష్యూస్, కొంచెం కోపం ఎక్కువ వస్తుంది దివ్యకి అని చెప్పేసి. అండ్ ఇంకా తనూజ మానిపులేటర్ అనుకుంటుంది, ఎవరైనా చెప్పింది తను వెంటనే వింటుంది అని తనూజని. అండ్ ఇంకా గౌరవ్ గురించి రాక్షసుడు అని చెప్పేసి, డీమోన్ పవన్ గురించి కొంచెం తెలుసు కాబట్టి తనకి సజెషన్స్ ఇచ్చింది. అండ్ ఇంకా రమ్య బయటకు వచ్చినప్పుడు రీతు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనిపించింది. అది నాగార్జున గారు కూడా అక్కడ కొంచెం కౌంటర్ లాగా వేసినట్టు అనిపించింది. సో రీతు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టే అనిపించింది రమ్య బయటకు వచ్చినప్పుడు. సో ఇంకా బయటకు వచ్చింది తర్వాత బస్సులో తను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా క్లియర్గా నేను ఏదైతే అనుకున్నానో అదే చెప్పాను అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. అయితే ఈరోజు జరగబోయేది ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ హౌస్లోకి వచ్చి సో వీళ్ళందరినీ కూడా నామినేట్ చేస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ ఆ ప్రోమోలో శ్రీజ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేయడం. అసలు కళ్యాణ్ని ఎందుకు నామినేట్ చేసింది? శ్రీజకి రీతుకి గొడవ ఉంది, శ్రీజకి మాధురికి గొడవ ఉంది హౌస్లోకి రాగానే. సో అంటే గొడవలు పడిన ఎవరితోనూ ఆ నామినేషన్ చేయకుండా ఆ కళ్యాణ్ని ఎందుకు నామినేట్ చేసింది అనేది ఒక క్వశ్చన్ అందరికీ కూడా. ఎందుకంటే కళ్యాణ్ గేమ్లో ఉన్న మిస్టేక్స్ని చెప్పడానికి తను నామినేట్ చేసింది. తనకి మంచి ఇన్పుట్స్ ఇచ్చి నామినేట్ చేసింది. తనలో ఉన్న మైనస్లన్నీ కూడా తను చెప్పింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా హౌస్లోనే ఉంటారా, మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అవుతారా హౌస్లోనే అనుకుంటే లేదు. వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా హౌస్లో ఉండరు. వాళ్ళు జస్ట్ నామినేట్ చేసి హౌస్ నుంచి వెళ్ళిపోతారు. హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని హౌస్లోకి తీసుకువస్తారు, హౌస్లో ఎవరిని మళ్ళీ కంటిన్యూ చేస్తారు అనేది ఒక సస్పెన్స్. అక్కడ మళ్ళీ బిగ్ బాస్ డెసిషన్ ఎట్లా తీసుకుంటారు అంటే హౌస్ మేట్స్ ఓటింగ్స్ని బట్టి తీసుకుంటారా, లేదంటే మళ్ళీ బయట ఆడియన్స్ ఓటింగ్స్ని బట్టి తీసుకుంటారా, హౌస్లోకి మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎవరిని మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, భరణి కూడా మళ్ళీ హౌస్లోకి వస్తారు అని వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? భరణి కూడా వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ భరణి వస్తే మళ్ళీ గేమ్ ఎలా చేంజ్ అవుతుంది? ఈ కామనర్స్ అండ్ ఇంకా అది ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ హౌస్లోకి వస్తే మళ్ళీ గేమ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి? ఎందుకంటే వాళ్ళు ముందు కొన్ని వీక్స్ ఉన్నారు, ఇప్పుడు కొన్ని వీక్స్ బయట ఉండి మళ్ళీ వీళ్ళని అబ్జర్వ్ చేశారు. మళ్ళీ వీళ్ళు హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ స్ట్రాటజీతో వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళని టాప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఓవర్కమ్ చేసి ముందుకు వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, వాళ్ళ నామినేషన్స్ చూసిన తర్వాత మనకు కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తానికి
ఈ రమ్య ఎలిమినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా, అన్‌ఫెయిర్ అనిపించిందా? అండ్ ఇంకా తనూజ గెలుచుకున్న గోల్డెన్ బజర్ ఆ టాస్క్ కూడా తను పర్ఫెక్ట్‌గానే ఆడి గెలుచుకుందా? లేదంటే హౌస్ నుంచి, బిగ్ బాస్ టీమ్ నుంచి తనకేమైనా ఫేవరిజం చేస్తున్నారు, తనని సపోర్ట్ చేస్తున్నారు టీమ్ అని ఏమైనా అనిపించిందా? ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరిది ఉండబోతుంది? ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? అది కూడా మీరు గెస్ చేయండి. ఎందుకంటే కొంచెం కొంచెం వీక్స్ జరిగే కొద్దీ కూడా హౌస్‌లో కొంచెం హీట్ పెరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బిగ్ బాస్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొంతమంది బాగా ఫాలో అవుతుంటారు. బాగా కనెక్ట్ అయ్యి చూస్తుంటారు. అండ్ ఇంకా నిన్న ఒక విషయం చెప్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తనూజకి చెప్పారు. ఆ విషయం ఏంటి అనేది నిన్న చెప్పాడు. అది కూడా కొంచెం అంటే ఈ రమ్య చెప్పింది నిబ్బా నిబ్బి అని చెప్పేసి అంటే ఇటువంటివి చూసిన తర్వాత తను అట్లా స్టేట్మెంట్ ఇచ్చిందా అనిపించింది. కొంతమంది ఆడియన్స్ కూడా కొంతమంది అదే కామెంట్ చేస్తున్నారు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే తనూజతో ఎందుకు క్లోజ్‌గా ఉంటున్నాడు, అంత బాండింగ్ ఎందుకు వచ్చింది, రియల్ బాండ్ అంటే ఇది, రియల్ ఫ్రెండ్‌షిప్ అంటే ఇది, రియల్ లవ్ అంటే ఇది అంటే కూడా మొన్న తను పడిపోయినప్పుడు తను ఎంత ఏడ్చాడో ఆ వీడియోని వైరల్ చేస్తూ అందరూ కూడా కామెంట్ చేశారు. వీళ్ళ బాండింగ్ రియల్ బాండింగ్ అని చెప్పేసి. సో ఆ బాండింగ్‌కి రీజన్ ఏంటనేది కళ్యాణ్ ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్‌లో చెప్పడం జరిగింది. సో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సేమ్ అట్లానే ఉంటుంది. తను ఏడ్చినా అది చూడలేకపోతున్నానని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. మరి ఆ కళ్యాణ్ చెప్పిన స్టోరీ ఇప్పుడు తనూజకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, అదేమైనా సేఫ్ గేమ్ లాగా ఇంతకుముందు అంటే కొంతమంది హౌస్‌లో వాళ్ళ స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటారు. ఎమాన్యుయల్ కూడా తన లవ్ స్టోరీ చెప్పారు. ఇటువంటి లవ్ స్టోరీస్ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అవుతుంటారు. హౌస్‌లో జరుగుతున్న లవ్ స్టోరీస్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ యూత్ కూడా ఎక్కువ చూస్తుంటారు. మీమ్స్, ట్రోల్స్ రావడానికి కూడా మెయిన్ అవే రీజన్ అవుతాయి. సో ఇక్కడ డెమోన్ పవన్ కూడా ఫస్ట్ వీక్‌లో ఎలిమినేట్ అవ్వాల్సిన డెమోన్ పవన్ ఇప్పటి వరకు నిలబడి కెప్టెన్ 2 టైమ్స్ కెప్టెన్ అయ్యి ఇట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారు అంటే అక్కడ రీతుతో ఉన్న రిలేషన్ అనేది అందరూ మాట్లాడుతున్న విషయం. సో ఇటువంటివి కూడా బాగానే వర్కౌట్ అవుతూ ఉంటాయి. సింపతి వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో అంటే వీక్లీ వాళ్ళని అర్థం చేసుకుని మనం ఆడియన్స్‌ని ఎట్లా గెలుచుకోవాలి, మన గేమ్ ఎట్లా చేంజ్ చేయాలి, ఎవరు టాప్‌లో ఉంటున్నారు, వాళ్ళని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలనేది ఒక్కరి స్ట్రాటజీ అయితే, టాప్‌లో ఉన్న వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని వాళ్ళతో ఉంటూ సేవ్ అవుతూ సర్వైవ్ అవ్వాలనేది ఒకళ్ళ స్ట్రాటజీ. సో ఇట్లా ఎవరి స్ట్రాటజీ అనేది వాళ్ళకి ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో మరి ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? టాప్ 5 వరకు ఎవరొస్తారని మీరు అనుకుంటున్నారు? విన్నర్ ఎవరు అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.